పుచ్చకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనిలో 2 టేబుల్ స్పూన్ల పటికి బెల్లం పొడి వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. పుచ్చకాయ జ్యూస్ని వడపోసుకోవాలి. వడపోసుకున్న పుచ్చకాయ జ్యూస్ని కుల్ఫీ మోల్డ్స్లో కానీ లేదా ఈ విధంగా చిన్న గ్లాసులో ఉంటే చిన్న చిన్న గ్లాసుల్లో కానీ పోసుకోవాలి. వీటిపైన కవర్ పెట్టుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఒక నైఫ్ తీసుకొని కవర్కి హోల్ పెట్టుకోవాలి. ఆ హోల్లో ఐస్ పుల్లను పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో 5-6 గంటల సేపు పెట్టుకోవాలి. 6 గంటల తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసారా, చిన్న పుచ్చకాయ ముక్కతో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పుచ్చకాయ ఐస్ని ఎలా చేశాను.